Good afternoon, everyone. A very good afternoon to all our beloved students. Very happy to see most of the KGB school students. పిల్లలందరూ ఈరోజు క్లాస్లో మనం చక్కగా we'll learn about the poem The Trees. అలాగే we will also learn about how to pronounce better. ప్రొనౌన్సియేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తాము. అలాగే స్పీకింగ్ ఏరియా, హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్, స్పీకింగ్ చూస్తాము. అలాగే వర్కింగ్ విత్ లాంగ్వేజ్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో ఫ్రేజల్ వర్బ్స్, ఫ్రేజల్ వర్బ్స్ కూడా చూస్తాము. ప్రొనౌన్సియేషన్ పార్ట్ లో సిహెచ్ అండ్ ఎస్హెచ్ వర్డ్స్ గురించి, అలాగే ద పోమ్ ద ట్రీస్, ట్రీ తాలూకా యూజెస్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ యూజెస్ ఆఫ్ ట్రీస్ కూడా మనము ఒకసారి ఈరోజు నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ లెట్స్ లెర్న్ హౌ టు ప్రొనౌన్స్ బెటర్. ఈరోజు క్లాస్ ప్రొనౌన్సియేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎవరెవరు రెడీగా ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకే చిల్డ్రన్, రైట్. So get ready. Everybody can respond and write your answers. Each word has a silent K. So these are all the words you use it regularly. అన్నిటికంటే ఈజీ ఏంటి? Kites. K-I-T, kites. And how do we pronounce this? King, not king. Anakoodu. King. And how do we pronounce this, children? Kettle. 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 Anakoodu. Kettle. So in all these three words, K is pronouncing, whereas in the first one, we don't pronounce. So the right answer is knee. How do you pronounce? Knee. Similarly, can anybody say some of the words with KN? KNOW? It's no. అలాగే కింగ్ కి ఇంకొక కేన్ తో వర్డ్ స్టార్ట్ అవుతుంది, మీకు తెలుసా? కింగ్. కేన్ ది కింగ్ బదులు సైలెంట్ లెటర్ కేన్ తో వచ్చే వర్డ్ ఇంకోటి ఉంది. కెన్ ఎనీబడి గెస్ చిల్డ్రన్? ఇట్ ఈస్ KNIGHT, night. So these are the three words which you can find. Silent letters తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే when you write about spelling, you should know it. Which word is pronounced as with a silent B? AMB, RIB, CAB, CRAB. ఇందులో మనకు తెలిసిన వర్డ్స్ ఏంటి? క్యాబ్. అండ్ దిస్ వర్డ్ ఈస్ క్రాబ్. అండ్ దిస్ వర్డ్ ఈస్ రిబ్. And if you look at this, LAMB, how do you pronounce this? It should be pronounced as lamb. Mary had a little lamb. Lamb under. అలాగే we use tomb. Can anybody remember other words? Comb, tomb, womb. So these are the words after M. When the B is there, we should not pronounce. అర్థమైందా పిల్లలు? maximum తర్వాత B ఉంటే ఆ B ప్రొనౌన్స్ అవ్వదు, సైలెంట్ లెటర్. లైక్ lamb, tomb, womb.
Next. So the right answer is lamb. Next to them. Which word contains a silent P? P. Any guess? How do we pronounce this one? Everybody should read the word after me. The first one is piano. This one is pasta. And this one we use pencil. And the most silent letter మీ స్పెల్లింగ్స్ లో ఎక్కువగా వస్తుంటది. దీని ఏమంటారు? సైకాలజీ. పి సైలెంట్ ఇక్కడ కదా. ఫిజికాలజీ అందరు. సైకాలజీ. అలాగే న్యూమోనియా. పిఎన్ఈయు. న్యూమోనియా. సైకాలజీ. ఇంకా మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే సైలెంట్ లెటర్స్ తో మీరు నేర్చుకుంటే యూ కెన్ రైట్ స్పెల్లింగ్స్ బెటర్. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ టీ? How do you pronounce? Cut. You have to say, I want to cut. C-A-T, cat. Cat. C-A-T, cart. Pronounce it, cart. And the last one is C-A-S-T-L-E, castle andru, castle andru, it is castle. అందమైన అంతస్తు బిల్డింగ్ అంటారు కదా, దాన్ని క్యాజల్. సే ఆఫ్టర్ మీ, క్యాజల్. కట్, క్యాట్, కార్ట్, క్యాజల్. సో ద సైలెంట్ లెటర్ ఇస్ టీ. వెరీ గుడ్. నౌ లెట్స్ సీ which word has a silent H. So especially this will be very useful when you write the articles a and the. And ఎప్పుడు యూజ్ చేస్తారు పిల్లలు? Just think everybody. And ఒకటి సింగులర్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. రెండోది అందరూ ఏం చెప్తారంటే AEIOU ముందు వాడాలని కొంతమంది చెప్తారు. బట్ నో, AEIOU సౌండ్స్, వొవెల్ సౌండ్స్ ముందు సింగులర్ కౌంటబుల్ నౌన్ అయితే మాత్రమే దాని ముందు యాన్ వాడతారు. ఓకే, అలాగే HAT, హౌ డు ప్రొనౌన్స్ హియర్? హ్యాట్. హెచ్ క్లియర్ గా ప్రొనౌన్స్ అవుతుంది. HOUSE, హౌస్, ఇది క్లియర్ ప్రొనౌన్స్ అవుతుంది. HORSE, హార్స్, ఇది క్లియర్ ప్రొనౌన్సియేషన్. బట్ HOUR లో ఈ హెచ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి? హవర్ అనం. వి సే అవర్. ఇట్స్ an hour. He is an honest man. Honest man. Hour. I need an hour to practice my class or to practice yoga. So ఇలా మనము సైలెంట్ లెటర్ ఏంటి? హెచ్, అవర్ ఇందులో. నెక్స్ట్ వన్, విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ W? Yes children, అన్ని వర్డ్స్ మనం చదవాలి. The first one everybody knows it. We say like wall, wall. Second one is winda, winda, wind, wind. Third one wagon, wagon. ఇక్కడ అన్ని కూడా WWW పలుకుతుంది. ఓన్లీ దిస్ వన్ ఇస్ చాలా మంది పిల్లలు wrist అంటుంటారు, wrist. But no, it is wrist. How should we pronounce, children? Wrist. WRIST, wrist. I need my wristwatch. Each word has a silent Z. Of course, ఇందులో మీకు అన్ని ఫెమిలియర్ వర్డ్స్ ఉన్నాయి, ఒక్కటే లేదు. Gum. How do you pronounce this? Game. This one is gold. Just try once. మీరు చాలా మంది పిల్లలు వాట్ ఈస్ యువర్ NAME అంటే ఏమని చదువుతారు చెప్పండి?
your name అంటారు. But the correct pronunciation is you have to say game, name. What's your name? దాన్ని a, name, same, game, age. Okay, children? This is how you have to pronounce. చాలా బాగా ప్రొనౌన్స్ చేయాలి. సో ఇందులో GNOME gnome, ఇది G silent. Next. Which word has a silent L? సో ఇది అందరికీ తెలుసు. మరికొన్ని వర్డ్స్ ఎంతమంది రాస్తారో చూద్దాం. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చే వర్డ్స్ ట్రై చేయండి పిల్లలు. L తో సైలెంట్ లెటర్ ఇంకేం వర్డ్స్ ఉన్నాయి ఇందులో? లెమన్. How do you pronounce this? Leaf. How do you pronounce this? Lamp. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? Yes, it is calm. Repeat after me. Calm. Balm. So ఇంకా SHOULD. Should. COULD. Good. WOULD. Wood. ఇక్కడ అన్నిటి కూడా L సైలెంట్. Right. Now let us see. Which word has a silent S? ఇది అందరికి తెలుసు, నాకు ఐఎమ్ షూర్. కాబట్టి స్పెల్లింగ్ చూసుకోండి, అందరు కూడా రావాలి. SOUP, soup, salt, sand, sand. ఇదో ఐస్లాండా, ఐలాండా? As S is silent, దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి? Islands. Please say after me. Islands. Soup, salt, sand. And తర్వాత ది ఎప్పుడు వచ్చినా సరే అది కొంచెం లిటిల్ బిట్ చాలా తక్కువగా వినిపించాలి సౌండ్. దట్స్ వై యు సే sand. Send me your pic. Sand. Island. Island. God. Island. Little bit like N. So now let's look at the last one. Which word has a silent C? So we pronounce all these words like cups, cat, cow. All these three words have the similar sound like cup, cup, car, cats. And the next sound is muscle and muzzle. Please repeat after me. Muzzle. MUSCLE. Muzzle. Which one is silent letter, children, here? C. Now, that's all regarding our pronunciation class. Yes. Malli next మనం ఏం చూద్దామంటే we'll work with our okay. Today we will learn working with the language. Textbooks ఉంటే textbooks అలా ఓపెన్ చేయండి. ఆ పేజ్ నెంబర్ లో ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఫిల్ చేద్దాము. సో ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ప్రతి ఇప్పుడు లుక్ ఉంది, ఆఫ్టర్ ఉంది. లుక్ అంటే ఏంటి? చూడటం. ఆఫ్టర్ అంటే తర్వాత. అలా కాదు, ఇక్కడ తర్వాత చూడడం అని కాదు. ఎవరినైనా మనము జాగ్రత్తగా వాళ్ళని పెంచుకున్నా, వాళ్ళ జాగ్రత్త సంరక్షిస్తుంది అని ఏమంటారు? లుక్ ఆఫ్టర్. అలాగే లుక్ డౌన్ ఆన్ సంథింగ్, లైక్ ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే లుక్ డౌన్ ఆన్ అంటాం. లుక్ ఇన్, మేక్ ఏ షార్ట్ విజిట్. మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎవరికైనా వెళ్తే దాన్ని లుక్ ఇన్ అంటారు. లుక్ ఇన్ టు, ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేట్ అంటే ఏంటి? జనరల్ గా మనము, మీరు ఒక హెచ్ఎంకి ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని ద హెచ్ఎం ఇస్ లుకింగ్ అట్ ద కంప్లైంట్ అంటామా, లుకింగ్ ఇన్ టు ద కంప్లైంట్ అంటామా? లుకింగ్ అట్ కంప్లైంట్ అంటే ఏం లేదు, ఇలా చూసి విడిచిపెట్టడమే. ఇలా లుకింగ్ అట్ ద కంప్లైంట్. సో లుక్ ఎట్ ద బోర్డ్, జస్ట్ చూడడం. సో హియర్ లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేషన్, అంటే ఏంటి ఉందని అబ్జర్వ్ చేసి దానికి సొల్యూషన్ చేసుకోవడం.
Look out. Be careful. Look out. Look out. The traffic is heavy this time. Okay. Look up. Improve. Look up to. Admire. So ఈ వర్డ్స్ మళ్ళీ చూస్తూ మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ ఎ స్మాల్ క్విజ్. నౌ లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యు రిమెంబర్ దిస్. తర్వాత వాటిని యూజ్ చేయడం రావాలి. సో నౌ లెట్స్ సీ. ఓకే, ఓకే. రైట్. సో గెట్ రెడీ చిల్డ్రన్. ఎంతమంది గుర్తుందో చూద్దాం. లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే ఏ రాయాలని చెప్పుకున్నాం? ఇన్వెస్టిగేట్ కదా. ఇటు నుంచి ఇటు వస్తుంది. లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ, ఇన్వెస్టిగేట్. బీ కేర్ఫుల్, లుక్ అవుట్, లుక్ ఇన్. ఏమనుకున్నాం పిల్లలు? గుర్తుందా? చిన్న విజిట్ చేయడం. మేక్ ఏ షార్ట్ విజిట్. లుక్ అప్ ఇస్ ఇంప్రూవ్. లుక్ డౌన్ ఆన్ ఇస్ సంథింగ్ ఇన్ఫీరియర్, లేకపోతే డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ కూడా అనుకుంటాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ look after is take care of. My mom looks after me. Ala. Okay children. So ఇప్పుడు ఈ వర్డ్ చూసాం మనము. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు మన మీనింగ్స్ తెలిసాయి. టెక్స్ట్ బుక్ లో ఉండే దాంట్లో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం. Use the phrasal verbs appropriately to complete the sentence that follow. After a very long spell of heat, the weather is dash at last. In the weather. We have to write to dash people who do small jobs. ఏం చేయాలి వాళ్ళు? We have no right to dash. కింద చూడకూడదు, అని తక్కువ చేసి చూపించకూడదు. నితిన్ has always dashed his uncle who is a self-made man. ఎప్పుడు కూడా వాళ్ళ అంకుల్ దగ్గరని ఫాలో అవుతుంటారు, విజిట్ చేస్తుంటాడు. The police are dashed the matter thoroughly. ఏదో కేసు వచ్చింది, దాన్ని ఏంటి విడిచిపెట్టారా, కంప్లీట్ గా స్టడీ చేస్తున్నారు. అది ఆ క్వశ్చన్. ఇఫ్ యు వాంట్ టు గో అవుట్, ఐ విల్ డాష్ దమ్. ఏం చేస్తాను? డెఫినెట్ గా నీకు హెల్ప్ చేస్తాను. అది I promise to dash on your brother when I visit Lucknow next. I promise to. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను? సో నౌ ట్రై చేయండి. మీనింగ్స్ అంతా మీకు తెలిసాయి. ఆన్సర్ చూద్దాం వన్ బై వన్. డాష్ when you are crossing the main road. ఏమని చెప్పాం? లుక్ అవుట్. ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. గెట్ రెడీ చిల్డ్రన్. ఇఫ్ యూ హ్యావ్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, ఎక్సర్సైజ్ అంటే కంప్లీట్ అయ్యింటే ఒక్కసారి మన ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. జస్ట్ ఓపెన్ యువర్ రీడర్స్. మనం నేర్చుకున్న ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్ నేర్చుకున్నాం, వాటి యూసేజ్ నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని సెంటెన్స్ బై సెంటెన్స్ ఎలా వాడాలో చూద్దాం. ఆఫ్టర్ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్, ద వెదర్ ఈస్ లుకింగ్ అప్ ఎట్ లాస్ట్. ఈ మధ్య చాలా ఘోరంగా ఉండేది వేడిగా, ఇప్పుడైతే చల్లగా ఉంటుంది. ద వెదర్ ఈస్ లుకింగ్ అప్ ఎట్ లాస్ట్. కొంచెం గుడ్ అంతే. రెండోది, we have no right to look down on people who do small jobs. No right to look down అంటే ఇక్కడ ఏంటి? ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. సో దే ఆర్ ఆల్ సుపీరియర్స్. ఎవరిని కూడా ఇన్ఫీరియర్ గా చూడకూడదు. బికాస్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. దట్ ఇస్ దేర్ డ్యూటీ. నితిన్
has always looked up to his uncle, who is a self-made man. Looked up. He sincerely follows. He wants to improve. The police are looking into the matter thoroughly. ఇక్కడ మీకు ఏమర్థమైంది? The police are investigating. If you want to go out, I will look after the children for you. ఎక్కడికైతే వెళ్ళు, నేను మన పిల్లల్ని చూసుకుంటాను అనేసరికి చూడండి, లుక్ ఆఫ్టర్, ఆ కేరింగ్ వేరే ఉంటుంది. సో ఇది, సో ఇలా మనం టెక్స్చువల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. అలాగే ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. ఓకే, ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. ఐ కెన్ కమ్ అనుకొని చెప్పేసి విజిట్ చేయొచ్చు అని చెప్తాను. యూ హ్యావ్ డన్ ఇట్. లుక్ అవుట్ వెన్ యూఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. బయటకు వెళ్తున్నావు కదా, ఒకసారి బీ కేర్ఫుల్ అని చెప్పండి. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్స్. ఒకసారి చూద్దాం, తర్వాత మనము అందులోకి వెళ్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ వర్డ్స్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్ ఇస్, ఎలా చదవాలి? రీడ్ ఇట్. అందరు కూడా చదవండి. Now read after me. Listen. Caught, coach. ఈ differences కోసం మళ్ళీ చూద్దాం. The first one is cot is the place where you sleep. Coat is a blazer or coat or raincoat. ఇప్పుడు cost, coast. Cost, coast. అంతే కదా? ఇక్కడ కూడా COST కాస్ట్, COT కాస్ట్, ఇక్కడ కోస్ట్, కోస్ట్. టాస్ట్, TOSSCD ఉంది కాబట్టి దాన్ని ఏమి చదవాలి? టాస్డ్ అనకూడదు. యు హావ్ టు సే టాస్ట్, టాస్ట్. అలాగే ప్రక్కన ఏమి చదవాలి? టోస్ట్, TOA ఉంది. టోస్ట్. ఇది సిమిలర్, స్మాల్, ఇది ఓ, ఇది ఓ. టోస్ట్, టాస్ట్, టోస్ట్. నౌ చెప్పండి. యు నో గాట్ అండ్ గోస్. ట్రై ఇట్ అగైన్. గాట్, గోస్, గోస్. నెక్స్ట్, rot, wrote. Rot, wrote. Next, blot, blot. This is again nota, nota. Not, note. Okay, children. So now let's check with this one. Our differences to them. If it's possible, let's listen to the pronunciation also. Get ready. So now you already learned the words. So let us identify the right pair. Okay, na? Bread browned by heat. The name anal. Toast. Alage. Land by the sea. Emanal. Cost or coast? Coast. How should we pronounce? Coast. Bearded animal. Memorizing technique. So దీన్ని memorizing technique కి roach bearded animal కి
You can say it is. Do it. ఇంకెంతమంది చేస్తారు? రాట్ ఇక్కడ ఏం చేయాలి? గర్ల్స్. నౌ డీకే. డీకే అంటే మనం ఏమంటామంటే రాట్ అండ్ obtained is got. షార్ట్ బెడ్ ఏమనాలి? caught. Okay, outer garment is coat. Too lightly. Too lightly. How should we pronounce, children? Tossed, tossed. Tossed. Say it. Tossed. Sorry, tossed. And the last one is price. What is the cost of your pen? What is the cost of your pen? Okay, children. This is how we have to pronounce. Please repeat after me. Toast, coast, goat, road, rot, got, caught, tossed, coat, cost. Okay, well done. Now let's move to the next area. So now we have done all these words. Now let's move to the next one. Each of the following words contain the sound sh, sha. Okay, children. ఈ వర్డ్స్ అన్ని ఒకసారి చదవండి. తర్వాత వాట్ వీ హావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ ఎ స్మాల్ టాస్క్. ష ఎస్కెచ్ షా వచ్చే వర్డ్స్ కొన్ని చెప్పండి. జస్ట్ ట్రై ఇట్. ఎవ్రీబడి ట్రై టు రైట్ ఇట్. ఎస్కెచ్ ష. ఈ ఎస్కెచ్ ఏమో మనకి ఎక్కడ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారేంటి? షైన్. సైన్ అంటామా షైనా? షైన్. అయితే ఈ షైన్ ఎస్కెచ్ అనేది బిగినింగ్ లో ఉందా, మిడిల్ లో ఉందా, ఎండ్ లో ఉందా? అది కూడా చూడండి. ఫస్ట్ స్పీక్ అవుట్ ఆల్ ద వర్డ్స్ క్లియర్లీ, దెన్ అరేంజ్ ద వర్డ్స్ ఇన్ 3 గ్రూప్స్ ఇన్ ద టేబుల్. నెక్స్ట్ మనం ఈ వర్డ్స్ అన్నిటిని కూడా ఒక టేబుల్లో ఎలా అరేంజ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్స్. ఎవ్రీబడి ట్రై టు రీడ్. ఈలోగా గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రంట్ ఏది రాయాలి, మిడిల్లో ఎక్కడుంది, ఫైనల్ గా ఎక్కడుంది. If you look at this one, the first one is sheep. Sheep. Say it. Sheep. You can say sheep or sheep. Sound ekkundi? Sha. Starting. Rendodi. Trash. How do you pronounce, children? Trash. Trash. Ekkundi? Sound. షా సౌండ్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ లోనా, మిడిల్, ఫైనల్? ఫైనల్. వెరీ గుడ్. అలాగే మాష్. మరి లాస్ట్ చూడండి. యు నో ఎవ్రీబడి ఇదే ప్యాషన్. ప్యాషన్. హౌ డు వి రీడ్, చిల్డ్రన్? ఫ్యాషన్. వెరీ గుడ్. ఫ్యాషన్. సే ఫ్యాషన్. ఇక్కడ ష. ఇస్ ఇట్ ఫ్రంట్ ఆర్ మిడిల్ or final? It is in the middle. Fashion. Right, now let's do the next one. Anxious. Anxious. Just repeat out me. Anxious. Sha sound ekkundi? Front, first, last, middle.
S in the middle. Anxious. Last Samal Sayadi. Adi Shakad. Anxious. Next one is S-H-R-I-K. R-I-E-K. How do you read this, children? You have to read sick. I heard a loud sick. Now the next one is sure. Front or middle or final? It is front. Sure. The last one. Fish. Sha sound ekkada undi? Final. Nation. Fish. Passion. Okay, fish. Passion is loud. Trash also loud. Next. Now look at this. Portion. Ashes. Sure. Nation. Ashes. Sure. Nation. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రంట్ ఏంటి, మిడిల్ ఏంటి, ఫైనల్ ఏంటి? ఎవరికి ఎన్ని వర్డ్స్ గుర్తుంటాయి చూద్దాం. జస్ట్ రీడ్ ఇట్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. బేస్డ్ ఆన్ దిస్ వర్డ్స్ మనం తర్వాత ఎక్సర్సైజ్ చూడాలి. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది డైరెక్ట్ గా. ఒకసారి చూడండి. Children. Yeah. Okay. So now let's do this. Shoe, pushing, polish. Can anybody read the last word? M-O-U-S-T-A-C-H-E. First lesson lo manakundi. First lesson kaadu. Homeopathy doctor lesson. The snake and the mirror. Maybe fifth lesson. Then ela pronounce cheyali? Can anybody try it? The boys. ఏమంటారు వీటికి? మీసాలని అంటారు. బట్ హౌ డు యూ ప్రొనౌన్స్ దాట్? తెలుసా ఎవరికైనా? ట్రై చేయండి. మీ టీచర్స్ వింటారు. ఐఎమ్ ఆల్సో లిసనింగ్. నాట్ ముస్టేచ్. ఇట్స్ నాట్ మౌస్టేచ్. యూ హ్యావ్ టు సే మస్టాష్. చెప్పండి పిల్లలు. మస్టాష్. Say it once again. Mustache. మీసాలకి M-O-U-S-T-A-C-H-E. Mustache. Difficult spelling. Little bit pronunciation also. Little bit difficult. తెలియకపోతే. Now this is how you have to complete the exercise. Sheep, nation, fish. Sheep. Initial ఉంది SH. అలాగే నేషన్. ఇండియా ఇస్ అవర్ నేషన్. మిడిల్లో ఉంది. తర్వాత ఫిష్ ఫైనల్ కదా. సో షీప్, నేషన్, ఫిష్. కెన్ యూ రిమెంబర్ సమ్ అదర్ వర్డ్స్ వి హర్డ్? చదువుకున్నాం కదా, ఏమైనా గుర్తున్నాయి పిల్లలు? లేదా మీ టెక్స్ట్ బుక్స్ అయినా చూసాను చెప్పండి. షీప్, నేషన్, ఫిష్. ఇదిలోకి ఏమొస్తుంది? ఒకవేళ లేదు అనుకుందాం వర్డ్స్. ఎస్ఎస్ తో వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. షాప్ అలికేవి? షాప్, షిప్. ఓకే, షాప్, షిప్, షీప్. ఇదన్నీ షాప్. మధ్యలో ఉండేది ఏంటి? నేషన్, రిలేషన్, ఎగ్జామినేషన్, నేషన్, relation, education. So the last word is fish. ఇలా మనకి ఎన్ని వర్డ్స్ గుర్తుంటే అన్ని రాస్తాం. ఓకే. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ ఇక్కడ పేర్ వర్డ్స్ ఉన్నాయి. ఇందులో సేమ్ కాన్సనెంట్ సౌండ్ వచ్చింది, బట్ వేరేస్ ఇంకో డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. సిహెచ్. స్టార్టింగ్ లో సిహెచ్ ఉంది, లాస్ట్ లో సిహెచ్ ఉంది. హౌ డు ప్రొనౌన్స్ దిస్? ట్రై ఇట్ చిల్డ్రన్.
choose. Repeat after me. Choose. Tarvati bench. Tarvati child. Child. Next. March. Say it after me. March. ఆగండి పిల్లలు. So cheese, peach, chair, correct. Okay. The last one is charming and research. What is that? Charming and research. So we have all this cha. ఈ వర్డ్స్ అన్ని కూడా సిహెచ్ వర్డ్స్ అన్ని కూడా ఇందులో వి హర్డ్ ఓన్లీ యాస్ చా సౌండ్ వచ్చాయి. మరి సిహెచ్ కా ఎక్కడెక్కడ ఉందో గుర్తుంది ఎవరికైనా? సిహెచ్ సౌండ్ ఉంటూ కాలా ప్రొనౌన్స్ చేయాలి. ట్రై చేయండి. ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా. THOREOGRAPHY ఎలా చదువుతారు? చొరియోగ్రఫియా కొరియోగ్రఫియా? choreography కదా? Okay, so now this is how we have to learn this pronunciation class. Now ఇప్పుడు ఆల్రెడీగా మీకోసం చేయడం జరిగింది. సో వన్స్ ఐ సా దాట్ ఎందుకో మళ్ళీ ఒకసారి ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చేయడం జరిగింది. లెటర్స్ రిప్రజెంట్ ది సౌండ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇప్పుడు నేను రాస్తాను కాబట్టి మీరే ప్రొనౌన్స్ చేయాలి. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఎవరు చదువుతారు? ఎస్, ఇట్ ఈస్ ఫీచర్డ్. ఫీచర్. టిహెచ్ లేదు, ఎస్హెచ్ లేదు, ఇక్కడ టీయూతోనే ప్రొనౌన్సియేషన్ అయిపోయింది. ఫీచర్. సెకండ్ వన్ ఆర్చరియా ఆర్చరియా? ఆర్చరీ. ఆర్చరీ విలువిద్య. అలాగే పిక్చర్. పిక్చర్. పిక్చూరే కాదు, పిక్చర్. ద నెక్స్ట్ వన్ ఇస్ ఫోర్త్ వన్ రీచింగ్. చ. అలాగే తర్వాత నేచర్. తర్వాత మ్యాచెస్. మ్యాచెస్. తర్వాత చర్చ్. ఓకే, church. So now okay children, now let's move to the next small activity. Everybody look at the picture. You find children? Find the tree. Do you know what are the uses of trees? Trees give us fruits. Inka trees give us shelter. And moreover, trees give us oxygen to breathe in. Alage, trees also give medicines. In some places, we also build houses, and that's what we call like timber. Okay, now let's see. So look at the picture. So the question here is, tell me the names of the things which give us to eat and to breathe. ఈరోజు మనం చాలా ఫ్రూట్స్ కావాలంటే we get from trees. And if you need air, దాన్ని ఏమని చెప్తాము? బ్రీత్. ఊపిరి పీల్చుకోవడం. We need trees. They give us oxygen and take ఏంటి తీసుకుంటారు పిల్లలు? మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్. So trees are useful.
మరి ఈ ట్రీస్ ఇంకా దేనికి యూజ్ చేస్తారు? మీరు ఎస్పెషల్లీ ట్రీస్ ని మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేశారు? డిడ్ ఎనీబడి యూజ్ లైక్ స్వింగ్? స్వింగ్ లాగా ఎవరైనా సరే యూజ్ చేశారా? నో కదా. సో వి డోంట్ యూజ్ యూజువల్లీ most of the children don't use that trees for swinging. చాలా మంది స్టూడెంట్స్ చెట్ల మీద they will play, they will enjoy, and they will read also. Villages లో అయితే do you have such experiences, children? Do you know, have you planted a plant? మీరు మీ స్కూల్లో ట్రీస్ ఉన్నాయా? Do you play sometimes? Which game do you play? అంతకుముందు ఎప్పుడు ఆడుకునేవాళ్ళు కదా. Do you know? Do you remember? Hide and seek. And when do you want to sit under the tree? In which season especially? In summer. Okay. Now let's see. You just tell the names of the trees to your friends. Did anybody climb the tree? ఎందుకంటే ఏ ట్రీ క్లైమ్ చేయడం చాలా ఈజీ పిల్లలు. కోకోనట్ ట్రీయా? ఇట్స్ లిటిల్ బిట్ వెరీ డిఫికల్ట్, స్లిప్పరీగా ఉంటుంది. దట్స్ ఏ ఆర్ట్, క్లైంబింగ్. డిడ్ ఎనీబడి క్లైంబ్ కోకోనట్ ట్రీ or mango tree or people tree, banyan tree? అన్నిటికంటే హ్యాపీ బనియన్ ట్రీ అయితే మాత్రం హ్యాపీగా, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ వెరస్ వీ కాంట్ హోల్డ్ ఇట్, బట్ యూ కెన్ క్లైంబ్ ఇనీషియల్గా చిన్నదైతే. వాట్ ఆర్ ద థింగ్స్ వీ గెట్ ఫ్రమ్ ట్రీస్? గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ రీడ్ అబౌట్ the vocabulary that we are going to learn from this one. Okay. Get ready, children. Synonyms for chop: build, grow, or cut, or paint. అంటే ఏంటి? కట్. ఎస్, కరెక్ట్. యాంటోనిమ్ ఫర్ కూల్: వామా, చిల్లియా, కోల్డా? ముందైతే కోల్డ్ చిల్లీ కావు, వామ్ అంటున్నారా? ఎస్, కోల్డ్ కి హాట్. మీనింగ్ ఆఫ్ షేడ్ క్లియర్ ఇక్కడ ఉంది. హీట్ కాదు, సన్ కాదు, లైటా, షాడో? ఇజ్ ఇట్ షాడో? ఎస్, పర్ఫెక్ట్. నౌ సినోనిమ్ ఫర్ లవ్లీ. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, ఆపోజిట్ కాదు. సో అగ్లీ కాదు, ప్లెయిన్ కాదు, డల్ కాదు. వాట్ ఇస్ దిస్? బ్యూటిఫుల్. It's a beautiful tree. It's a lovely tree. Antonym for hide. Hide అంటే తెలుసా ముందు? దాక్కోవడం. ఓకే, హైడ్ అంటే దాక్కోవడం. మరి అందరికి కనిపించాలంటే ఏంటి? రివీల్. మాస్క్, కన్సీల్, కవర్ అన్ని కూడా కప్పిపెట్టినవే. మీనింగ్ ఆఫ్ రేక్. రేక్ అంటే స్కాటరా, వాటరా, ప్లాంటా, గ్యాదరా? ఏంటి చెప్పండి. ఇస్ ఇట్ గ్యాదర్? ఎస్. సినోనిమ్ ఫర్ బ్లో. బ్లో అంటే ఏంటి పిల్లలు? కామ్, స్టిల్, క్వైట్, గస్ట్. గస్టీ విండ్స్ అంటారు. సో బ్లో, గాలిలోకి వీస్తే దాన్ని బ్లో అంటారు.
Antonym for caught. Seized అన్నా, held అన్నా, trapped అన్నా ఒకటే. The last one is released. Released. Meaning of swing. Sit, stand, or stop, or sway. This is sway. One. Synonym for picture. Picture noise, sound, silence, image. Image. Perfect. Now let's learn the poem. Okay. So trees are the best creation of God. ఒకసారి అందరం చూద్దాం. Let's read it. Trees are for birds. Trees are for children. Trees are to make tree houses in. Furniture. Trees are to swing swings on. Trees are for wind to blow through. Trees are to hide behind in hide and seek game. Trees are to have tea parties under. Chond. Even we can have tea parties also. Trees are for kites to get caught in. When you fly kites, what will happen? The flights will be caught. So, who uses the trees mostly? Ante trees are for birds. It's not only for birds, trees are for children. Trees are to make tree houses in. చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా చెట్లలో వాళ్ళ హౌసెస్ కూడా కట్టుకుంటారు. ట్రీస్ ఆర్ టు స్వింగ్ స్వింగ్స్ ఆన్. ఊయాలన్న కదా. ట్రీస్ ఆర్ ఫర్ ద విండ్ టు బ్లో త్రూ. గాలి ఎప్పుడు ఎక్కువ ఇస్తుంది అంటే వెన్ వీ హ్యావ్ మోర్ ట్రీస్ యు విల్ హ్యావ్ విండ్. ట్రీస్ ఆర్ టు హైడ్ బిహైండ్ ఇన్ హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ గేమ్ కావాలంటే మనకేంటి కావాలి? చెట్లు కావాలి. ట్రీస్ ఆర్ టు హ్యావ్ టీ పార్టీస్. చక్కగా పార్టీ చేసుకోవచ్చు. ట్రీస్ ఆర్ ఫర్ ఫైట్స్ టు గెట్ కాట్ ఇన్. కొన్నిసార్లు ఫ్లైట్స్ కూడా అందులో ఈ మన కైట్స్ ఉండిపోతాయి. నెక్స్ట్ థింగ్, ట్రీస్ ఆర్ టు మేక్ కూల్ షేడ్ ఇన్ సమ్మర్. What is the other advantage of tree children? They give us shade in summer. They are to make no shade in winter. కొన్నిసార్లు మనకి వింటర్లో మనకి ఏంటి కావాలి? వేడి కావాలన్నా సరే ఆ ప్రక్కన తప్పుకుంటే చాలు. ట్రీస్ ఆర్ ఫర్ యాపిల్స్ టు గ్రో ఆన్ అండ్ పియర్స్. ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో అయితే యాపిల్స్, ఆ పియర్స్ ఉంటాయి. ట్రీస్ ఆర్ టు చాప్ డౌన్ అండ్ కాల్ టింబర్. బట్ వీ షుడ్ నాట్ కట్ ద ట్రీస్. ఓకే, వేస్ట్ మెటీరియల్ కొంత మనం కట్ చేసిన తర్వాత దాన్ని వాడుకోవచ్చు. బట్ ట్రీస్ ఆర్ టు చాప్ డౌన్, కట్. Trees make mothers say. What a lovely picture to paint. Wow, such a beautiful picture kada. So let's paint it. అనుకొని మమ్మీ చెప్తాంట. Trees make fathers say. What do fathers say? What a lot of leaves to rake this fall. ఓకే, ఈ ఫాల్ సీజన్ లో మనకి ఎన్నో కొత్త కొత్త లీవ్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి కదా అంటారు. So now you can find the pictures. Trees are for birds, trees are for children, trees are to make houses in. ఇక్కడ చూసారా? And sometimes we use as a swing also. Trees are to have tea parties under. చూడండి, పిల్లలందరూ చక్కగా they are enjoying parties. తర్వాత trees are to make cool shade in summer. చక్కగా you will get shade also. Trees are to make no shade in winter. Trees are apples to grow and pears.
are chopped down and called timber. So now trees make mothers say, what a lovely picture to paint. But fathers ఏం చెప్తారంట? Trees makes fathers say, what a lot of leaves to rake this fall. ఈ సీజన్ లో పాపం అన్ని కూడా ఊడ్చేసి క్లీన్ చేయొచ్చు అని చెప్తారు. సో నా అందరు కూడా ఏం చేస్తారంటే రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రీస్. ఓకే చిల్డ్రన్, సో దిస్ విల్ డూ later on. Finally we'll do this quiz. Get ready children. Let me see who will do it faster. Chala faster cheddam endukante I know you understood well. This is a small poem. What are trees for children? To play, to hide, to climb, for swings. ఏంటంటే కావాలి మనం. సో మన పోయం ప్రకారం ట్రీస్ ఆర్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే అని ఉంటారు. వాట్ డు ట్రీస్ ప్రొవైడ్ ఇన్ సమ్మర్? విండ్, rain, warmth, or cool shade? Cool shade. Yes, you're right. What happens to kites with trees? Disappear, break up, fly higher, get caught up. Sometimes they get caught. Next, what do fathers say about trees? Leaves to rake, chop down, good for swings, lovely picture, leaves to rake. Lovely picture evaranటారు? మమ్మీ అంటారు. You are right. Next, what do mothers say about trees? Lovely picture, chop down, leaves to rake, good for swings. Yes, what a lovely picture to paint. Mummy says. What do trees provide in winter? Warm, no shade, cool shade, rain. మన పోం ప్రకారం అయితే no shade. What fruit grows on trees? Apples, bananas, oranges, grapes. అన్నిట్లో కూడా ట్రీస్ నుంచే వస్తాయి. మిగతా వైన్స్ ఉంటాయి. అండ్ వేరే మన పోయంలో అయితే యాపిల్స్ అండ్ పియర్స్ అని చెప్తారు. ఓకే, రైట్ ఆన్సర్. వాట్ డూ ట్రీస్ మేక్ పీపుల్ సే? గుడ్ ఫర్ స్వింగ్స్, చాప్ డౌన్, లీవ్స్ టు రేక్, లవ్లీ పిక్చర్. అండ్ ది ఆన్సర్ ఇస్ no. What do people do? Okay. What is shouted when trees are chopped? Everybody say it one. Timber. Right answer. What are trees for birds? To nest అని ఎప్పుడు అందరు. To eat కాదు, to sing కాదు, to fly, or you have to say to rest. Okay. So that's all for today. Let's meet in the next class. Have a nice time, children. Okay, bye. You have to write the uses of trees. That's all for today.